హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు క్యాబేజీ పెసరపప్పు కూర వండుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను సన్న ముక్కలు. పచ్చిమిర్చి 2, అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. కొత్తిమీర, పోపు దినుసులండి అన్నీ కలిపి పసుపు, కారం, ఉప్పు, నూనె చేసేసుకుందామా? ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా కాగనిద్దాము. ఆయిల్ బాగా కాగాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకుందాము. కొంచెం వేగనిద్దాం. వీటిని చిటపటలాడుతాయి చూడండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. వీటన్నిటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేదాకా వేపుకుందాం. చూసారా వేగుతున్నాయి చక్కగా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. దీంట్లోనే మనం ఉల్లిపాయ వేసుకుందాం. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని సన్న ముక్కలుగా పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ వేసేసుకుందాం. ఉల్లిపాయ వేసేసుకుని ఈ ఉల్లిపాయను కూడా మంచిగా వేగనిద్దాం. నూనె ఎక్కువ అవుతుంది అనుకోకండి. నూనె మంచిగా ఈ కూరకు పడుతుంది. పెసరపప్పు ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. ఈ కూర ఒకసారి ట్రై చేయండి చూసి, చాలా బాగుంటుంది. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా తింటారు. ఒక పచ్చిమిర్చి వేసేసుకుందాము. మంచిగా వేయించుకుందాం. దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుందామండి ఈసారి. ఇది కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకుందాం. కొంచెం కచ్చాపచ్చా రోట్లో నూరాను. ఇది వేయించేసుకుందాం పచ్చి వాసన పోయేదాకా. చూసారా వేగిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని క్యాబేజీ ముక్కలు వేసేసుకుందాం. నేను ఒక చిన్న క్యాబేజీ తీసుకున్నానండి. పావు కేజీ అంత ఉంటుంది. ఒక ముగ్గురికైతే కరెక్ట్గా సరిపోద్దండి. బాగుంటుంది కూర, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి ఒకసారి. ఒకసారి కలిపేసుకుందాం. శుభ్రంగా కడిగేసి వడబుట్టలో వేసి వడబోయండి. నీరంతా వచ్చేస్తుంది. చక్కగా వేగడానికి కూడా నీరు లేకుండా ఉంటుంది. ఒకసారి ఉప్పు వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు వేసాను. మంచిగా కలిపేసుకుందాం. తాలింపు దినుసులు, ఉల్లిపాయ, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒకసారి తీద్దాము. కొంచెం వేగింది. చూసారా దాంట్లో ఎక్కడన్నా ఆయిల్ వాటర్ ఉంటే వాటర్ కూడా ఫామ్ అవుద్ది. ఇప్పుడు వాటర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని తీద్దాం. వేగిందండి. ఒకసారి కలుపుకుందాము. ఈసారి కొంచెం పసుపు వేసేసుకుందాం. ఒక స్పూన్ కారం, ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి. బాగా ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఒకసారి ఒక 5-2 నిమిషాలు ఆగాక మళ్ళీ తీద్దాం. చూసారా కూర అంతా ఎలాగ దగ్గరగా అయిందో. ఒకసారి కలుపుకున్న తర్వాత ఈసారి పెసరపప్పు వేసేసుకుందామండి. కడుక్కున్నాం కదా, నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న పెసరపప్పు అయితే ఉంది కదా, అది చక్కగా వేసేసుకుందాం.
మొత్తం జల్లేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలండి. ఇలా మూత పెట్టుకొని ఉంచాక కొద్దిసేపటికి మూత తీసి చూద్దాం. ఒక 5 నిమిషాలకి. మూత తీస్తున్నా అండి, చూశాను. మంచిగా కలుపుకుందాము. చూసారా అండి ఎంత బాగా కూర ఏగిపోయిందో. పొడి పెసరపప్పు క్యాబేజీ కూర చాలా బాగుంటుందండి. చేసుకుని చూడండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను ఒకసారి. అంతేనండి, క్యాబేజీ పెసరపప్పు పొడి కూర రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీది కూడా. ఒకసారి నేను కూడా ఇంకోసారి మూత పెడుతున్నాను. ఎందుకంటే కొత్తిమీర వేసాం కదా, మంచిగా దానికి పట్టుకుంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. తినని వాళ్ళు కూడా తింటారండి. క్యాబేజీ అంటే ఇష్టపడరు కదా చాలామంది. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా తింటారు. చూసారా అండి, అయిపోయింది క్యాబేజీ పొడి కూర, పెసరపప్పు పొడి కూర. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. థ్యాంక్ యూ.